మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి శనీశ్వరుడు వక్రగతి మీకు ప్లస్ చేసిందనే చెప్పచ్చు. మీ జన్మజాతకము కొంచెం సపోర్టింగ్గా ఉన్న డెఫినెట్గా అవుతుంది. డెఫినెట్గా మరీ వీక్గా, మరీ డల్గా ఉంటే అప్పుడు కూడా మీకు అయినట్టు అయ్యి, అంటే అదృష్టం వెంట్రుగా అసలు తప్పిపోయింది. డెఫినెట్గా శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు బెస్ట్ రిజల్ట్స్ మీరు చూసారు. అంటే అదృష్టము, మీరు గుడ్ న్యూస్లు అనమాట. కొన్ని అదృష్టకర సంఘటనలు అయితే చూస్తారు మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఎందుకంటే ఆయన వక్రించి 9వ స్థానానికి వెళ్తున్నాడు. అది కూడా ఆయన రాశి స్వరాశి కావడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ ఇవి ఉంటాయి. అంటే ఒక రకంగా మిథున రాశి వాళ్ళకి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి శనీశ్వరుడు వక్రగతి మంచి ఫలితాలనే ఇచ్చింది. ఇప్పుడు ఆయన సవ్యగతిలోకి వచ్చారు. మైనస్ అనేది ఎక్కువ లేదు. అలాగే మీరు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా మీకు ఏదైనా ప్రాపర్టీస్ విషయంలో అమ్మాలన్నా, కొనాలన్నా కొంచెం తలకాయ నొప్పులు ఎదురవుతాయి ఇప్పుడు. సో అంటే ఇష్టం లేకుండా అమ్మాల్సి వస్తారు, నచ్చంది కొనుక్కోవాల్సి వస్తారు. ఈ 2 కోవలో మీరు లేరు అనుకోండి, ఉన్నిళ్ళు మీకు ఇష్టం లేకుండా మారాల్సిన సిచ్యువేషన్స్ మీకు వస్తాయి. కొంచెం స్థానచలనం అయితే ప్లస్ మైనస్ అనేది మీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉన్నా కూడా మంచి పెద్ద ఇల్లు అయితే దొరుకుతుంది. ఇప్పుడు మీరున్న దానికంటే బిగ్ హౌస్కి అయితే మూవ్ అవుతారు. అది మీరు చూస్తారు. ఈ డౌన్ ద లైన్ ఇది ఎప్పుడు ఈ 1 ఇయర్లో ఇప్పుడు నేను చెప్పిన రిజల్ట్స్ చూస్తారు. ఇల్లు మారాల్సి వచ్చే సిచ్యువేషన్ ఒకవేళ మీకు అద్దెంట్లో ఉంటే అది డౌన్ ద లైన్ 1 ఇయర్లో చూస్తారు.